గాడ్ ఏమాగిందమ్మా ఇటికేస్తే పోయేటి ప్రాణానికి ప్రేమ సిక్కులు పెట్టినవేందే బండ తీరు ఉండేటి నా గుండెకు ఎన్ని బాధలు పెడుతున్నవేందే. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసి వీడియోలోకి వెళ్ళి తర్వాత న్యూలోకి వెళ్ళి ఏదైనా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్లోకి వెళ్ళి 9:16 రేషియో పెట్టి టిక్ మార్క్ నొక్కండి. ఇప్పుడు మీరు ఫోటోని కుడివైపు నడిపి ఎడమవైపు టెస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే అలా స్క్రీన్ కనబడిపోతుందంటే పైన కూడా మీరు టెస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యూజిక్లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియోలోకి వెళ్ళండి. అందులో మన గ్యాలరీలో ఆల్రెడీ సేవ్ చేసిన వీడియో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని నొక్కితే అక్కడ ఉన్న టిక్ మార్క్ నొక్కితే ఆ వీడియో అనేది అలాగ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ ఫోటోని ఆ వీడియో ఎంతవరకు అవుతుందో అంతవరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఒకవేళ మనకు ఆ వీడియోలో ఇంకా అనవసరమైనది ఏమైనా ఉందంటే దాన్ని స్లిప్ట్ నొక్కి డిలీట్ చేసేయండి అనమాట. అలా చేయండి. ఇలాగే ఈ వీడియో కూడా ఎక్కువ ఉందని నేను డిలీట్ చేస్తాను. ఆడియో ఉన్నంత వరకు ఈ వీడియో అనేది పెట్టాలన్నమాట. ఇప్పుడు టెస్ట్లోకి వెళ్ళి టెస్ట్ అనేది ముందు ఏదో ఒకటి టైపింగ్ చేయండి. నేను పాప అని టైపింగ్ చేశాను. ఇప్పుడు దీనిది టెస్ట్ సైజు కలరు మళ్ళీ ఏమో బార్డర్ అవన్నీ ముందే ఒకదానికి సెలెక్ట్ చేసుకుంటే అన్నిటికీ పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. నేను బార్డర్ 50 పెట్టి గ్రీన్ కలర్ పెట్టాను. టెస్ట్ అనేది వైట్ కలర్ పెట్టాను. డ్యూరేషన్ ఏమో కింద బాణం గుర్తుంది అది ఒకటే పెట్టాను. టెస్ట్ ఏమో 4 పెట్టాను. నేను 4 పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఈ టెస్ట్ అనేది పైకి జరిపి పెట్టాలన్నమాట. అలా పైకి జరిపి పెడితేనే అన్ని టెస్ట్లు ఒకే ప్లేస్లో అనేవి వస్తాయి అన్నమాట. నేను ఫస్ట్ మధ్యలో పెట్టాను కానీ తర్వాత పైకి జరిపాను. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. లిరిక్స్ ఎక్కడ వస్తే అక్కడ మీరు చూసి తగ్గట్టు దాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే స్ప్లిట్ సహాయంతో స్ప్లిట్ నొక్కడమే అనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఒక్కో దాంట్లోకి వెళ్ళి ఎడిట్ అని నొక్కేసి అక్కడ టెస్ట్ యాడ్ చేయడమేనమాట. అక్కడ పెన్సిల్ లాగా ఉంది కదా అదే ఎడిట్ అనమాట. అలా ఎడిట్లోకి వెళ్ళి మనం ఏ టెస్ట్ అయితే రాయాలనుకుంటున్నామో అది రాసేయాలి. నేనైతే ఇప్పుడు అన్ని టెస్ట్లు లిరిక్స్ తగ్గట్టు రాస్తాను. ఇప్పుడు ఫస్ట్ది ఒకటే ఉంది అది రాద్దాము. ఫస్ట్ది సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ సెలెక్ట్ చేసి ఎడిట్ అని నొక్కి ఇప్పుడు దాన్ని క్లియర్ చేసి ఇప్పుడు ఇంగ్లీష్లోని మనం టైపింగ్ ఇద్దాం. గాడ్ అని పెట్టేసి 2 చుక్కలు పెడుతున్నాను. ఇప్పుడేమో మళ్ళీ మైనస్లో పెట్టి ఏమాగిందమ్మా అని ఇంగ్లీష్లో టైపింగ్ చేస్తున్నాను. నాకు ఏదో ఒక ఇమేజీ కూడా పెట్టాలని ఉంది. అందుకే ఇమేజీ కూడా పెడుతున్నాను. చూడండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ కలర్స్లోకి వెళ్ళి బార్డర్ అనేది నాకు నచ్చలేదు అందుకే తీసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు లేబుల్లోకి వెళ్ళి ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్లాక్ కలర్ లేబుల్ పెట్టా. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్కి సెకండ్ టెస్ట్కి మధ్యలో ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్ ఇవ్వాలి. నేను ఇక్కడ లిరిక్స్ సౌండ్ పెట్టకపోవడం కారణం ఏంటంటే ఇలా యూట్యూబ్లో పోస్ట్ చేస్తే కాపీరైట్ పడుతుంది. అందుకే నా వాయిస్ పెట్టా. ఫస్ట్ లిరిక్స్ ఎక్కడైతే ఆగిందో అక్కడ స్ప్లిట్ నొక్కండి. ఇప్పుడు ఎందుకంటే సెకండ్ లిరిక్స్ నుంచి ఆ మొత్తం అంతా ఒక స్ప్లిట్ ఉంటుంది. ఇప్పుడు దానికి మాత్రమే మనం ఎఫెక్ట్ అనేది ఇస్తున్నాం అన్నమాట. ఇప్పుడు స్ప్లిట్ సహాయంతో నేను 2 భాగాలుగా విడదీశాను. ఇప్పుడు రెండో భాగానికి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫిల్టర్స్లోకి వెళ్తాము. ఫిల్టర్స్లోకి వెళ్ళి నేనైతే మెమోలోకే వెళ్తున్నాను. ఇప్పుడు టిక్ మార్క్ నొక్కాను. ఇప్పుడు రెండో స్లిప్ కలర్ మారింది. ఇప్పుడు కింద ఉన్నది నొక్కితే నేను ట్రాన్స్లేషన్లో ఫస్ట్ది గ్లిచ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు అక్కడ సౌండ్ కోసం మ్యూజిక్లోకి వెళ్ళి ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఏదైనా ఒక సౌండ్ సెలెక్ట్ చేసుకుని నేనైతే +1 సెలెక్ట్ చేసుకున్నాను. ఆ సౌండ్ వల్ల అక్కడ మంచి వైబ్రేషన్ లాగా వస్తుందన్నమాట. టిక్ మార్క్ నొక్కితే ఫైనల్ వీడియో అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎలా చేశాను. ఈ సాంగ్ మధుప్రియ గారు పాడారు. అందుకే నేను యూట్యూబ్లో పెట్టకూడదు. మీరు చేసుకొని ఈ సాంగ్ వాట్సాప్లోని ఇన్స్టాగ్రామ్లోని పెట్టుకోవచ్చు. యూట్యూబ్లోని వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్ మాత్రమే పెట్టాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.